దొంగలు దొరలైతే రాజ్యంలో అరాచకమే రాజ్యమేలుతుంది. ఇది ఏదో సూక్తి కాదు, లోకోక్తి అన్నది అంతకన్నా కాదు, పచ్చి నిజం. వైసీపీ పాలనలో 5 ఏళ్లు దొంగలే ప్రభుత్వాన్ని నడిపారా అని అనుమానించాల్సి వస్తుంది. దీనికి తిరుమల పరకామణి కేసు ఒక ప్రత్యక్ష ఉదాహరణ. దేవుడు సొమ్ముని దొంగిలించిన దొంగ సివి రవికుమార్తో రాజీ చేసుకున్న నాటి పెద్దలు ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చిన 4 జర్నలిస్టులను దొంగ కేసులో అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పరకామణి కేసు రాజీ పైన ఎలాంటి సమాచారం బయటపడినా చంపేస్తామంటూ ఇప్పటికీ బెదిరిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేతల బెదిరింపులతో ప్రైమ్ న్యూస్ ఛానల్ ఏపీ అసోసియేట్ ఎడిటర్ రాజు, ఆయన సహచరులు దినదినగండంగా గడుపుతున్నారు. అప్పుడు తిరుమలలో పనిచేస్తున్న జర్నలిస్ట్ రాజు పరకామణి చోరీ రాజీ చట్టవిరుద్ధమంటూ తొలిసారి బయటపెట్టిన అప్పట్లో సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా నిందితుడు పరకామణి దొంగ రవికుమార్ ఆస్తులను బినామీ పేర్లతో వైసీపీ ముఖ్య నేతలు కాజేశారన్న విషయం బయటపెట్టింది జర్నలిస్ట్ రాజునే. నెక్కార్సైన జర్నలిస్ట్గా పనిచేసినందుకు వైసీపీ ప్రభుత్వం జర్నలిస్ట్ రాజును బ్లాక్మెయిలర్గా ముద్ర వేసి జైలుకు పంపింది. పరకామణి దొంగ రవికుమార్ అకౌంట్ నుంచి రాజు అకౌంట్కు 10,000 పంపించి అరగంటలోనే అరెస్ట్ చేసింది. ఆ తర్వాత 2 గంటల్లోనే కోర్టులో హాజరుపరిచింది. ఈ క్రమంలో ఫిర్యాదు నుంచి అరెస్టు, రిమాండ్ వరకు తరలింపు అన్నీ ముందస్తు ప్లాన్ ప్రకారమే జరిగాయి. దీనికి పోలీసులు వేసిన ఛార్జ్ షీటే నిదర్శనం. ఎఫ్ఐఆర్ వేసిన ఏడాదికి ముందే విచారణ జరిపి ఛార్జ్ షీట్ వేసినట్లు పోలీసులు కోర్టుకు చెప్పారంటే వారిపైన ఎవరో ఒత్తిడి ఉందనే విషయం మనకు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో రెచ్చిపోయిన దొంగల మట ఇప్పటికీ జర్నలిస్టులను బెదిరిస్తుండటంతో ఈ విషయం వెలుగు చూసింది. పరకామణి చోరీ రాజీ పైన హైకోర్టు ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించడంతో గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఘోరాలన్నీ బయటకు వస్తున్నాయి. జర్నలిస్ట్ రాజు అరెస్టు పైన ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తే అసలు గుట్టు వీడుతుంది.